కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ ఈ పేరు చాలా ప్రముఖంగా వింటాము. ప్లేస్మెంట్స్లో 100% గ్యారంటీ ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా కోర్సెస్ని డిజైన్ చేస్తారు. అలాగే కోర్సెస్ ఉంటాయి. స్టూడెంట్స్ కూడా అలాగే ట్రైన్ చేస్తారు. యూజువల్గా 4th ఇయర్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ వస్తాయి, కానీ ఇక్కడ 3rd ఇయర్ నుంచే ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. మనతో పాటు కొంతమంది ప్లేస్మెంట్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు కాలేజ్ కోర్స్ ఫినిష్ అవ్వకముందే మీకు ప్లేస్మెంట్ వచ్చింది. మీ పేరేంటి, మీరు ఏం కోర్స్ పర్సూ చేస్తున్నారు, ఎక్కడ ప్లేస్మెంట్ వచ్చింది, ఎలా ఉంది ఇక్కడ? నా పేరు కే శివప్రసాద్ రెడ్డి. నేను బీటెక్ 4th ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. నాకు రీసెంట్లీ సిమెన్స్ ఈడీ అనే కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది విత్ 20 lakhs CTC అండ్ 40K ఇంటర్న్షిప్ స్టైపెండ్. ఈ కేఎల్ యూనివర్సిటీ మీరు ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్నప్పుడు 4 years ago, వాట్ ఇంప్రెషన్ యూ హ్యాడ్ అండ్ వాట్ ఫీడ్బ్యాక్ యూ గాట్ అబౌట్ దిస్? నేను బేసికలీ ఫస్ట్ ఎలా అంటే యూనివర్సిటీ కోసం సెర్చ్ చేస్తుండే, డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనివర్సిటీ కోసం సెర్చ్ చేస్తుండే. అప్పుడు నాకు కేఎల్ యూనివర్సిటీ వెబ్సైట్లో వాళ్ళ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కానీ ఇవి చూసి కొంచెం ఇన్స్పైర్, ఇందులో వేరే యూనివర్సిటీతో కంపేర్ చేసి ఇందులో బాగా డీటెయిల్గా మెన్షన్ చేశారు. సో అది నాకు బాగా అట్రాక్ట్ చేసింది. అది నేను జేఎన్టీ కాలేజ్తో పోలిస్తే యూనివర్సిటీలో చదవాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండే, అలా నేను ఇది చూస్ చేసుకున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే బూమింగ్ ఉంది, బట్ చాలామంది వేరే కాలేజెస్లో వేరే యూనివర్సిటీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలనే దాని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. మెనీ ఆఫ్ డోంట్ నో దట్ ఎక్కడ ఈ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఎక్కడ వెళ్ళాలని మీరేం చెప్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం పర్టికులర్గా అదే ఫీల్డ్లోకి వెళ్ళాలని ఏం లేదు. మనం చేసే ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్స్ మనం వాడాలి. అది వాడే నాలెడ్జ్ మనకు ఉండాలి. అదే కంపెనీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాయి. మనం ఏ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కానీ అందులో మనం ఇంతకుముందు 1 hour చేసే పని 10 minutesలో అయిపోయేటట్టు చేయాలి. దాన్ని ఎలా చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి చేయాలి. పర్టికులర్ అదే డిపార్ట్మెంట్ వెళ్ళాలి అని అలా ఏం పెట్టుకోవద్దు. సో ఈ 4 yearsలో మీరు కోర్సెస్ పర్సూ చేస్తున్నప్పుడు ఫ్యాకల్టీ ఎలా ఉంది, స్టూడెంట్స్కి సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ఎన్విరాన్మెంట్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఎలా అంటే నేను వేరే కాలేజ్ వాళ్ళని కూడా చూసాను. ఎలా అంటే వాళ్ళది ఎక్కువ థియరీ బేస్డ్ ఉంటుంది అనమాట. ఎక్కువ రిటర్న్ వర్క్ ఉంటుంది. కానీ మా దాంట్లో ఏంటంటే ఎక్కువ శాతం ప్రాక్టికల్ వర్క్, ల్యాప్టాప్ బేస్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఎక్కువ చేపిస్తుంటారు. ఫ్యాకల్టీ కూడా బాగానే హెల్ప్ చేస్తుంటారు. మెయిన్గా మా హెచ్ఓడి కానీ ప్రిన్సిపల్ సార్ కానీ బాగా హెల్ప్ చేస్తుంటారు ఎదురువైనా. ప్యాకేజ్ తోని మీరు ప్లేస్మెంట్ అయ్యారు కదా, వాట్ ఈస్ యువర్ ప్యాకేజ్? హౌ హ్యాపీ యు ఆర్ విత్ ద కేఎల్ యూనివర్సిటీ ఫైనల్లీ? ఐఎమ్ ప్లేస్డ్ విత్ 20 CTC ప్యాకేజ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ ఫ్రమ్ ద కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. బేసిక్గా 3rd ఇయర్ నుంచే ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. బేసిక్ మినిమంగా ఇక్కడ స్టూడెంట్స్ని ఎవరిని ప్లేస్మెంట్స్లో గురించి వచ్చిన వాళ్ళని అడిగినా కూడా బేసిక్గా 20 lakhs నుంచే ప్లేస్మెంట్ స్టార్ట్ అయినాయని తెలుస్తుంది. సో కేఎల్ యూనివర్సిటీ రొటీన్ ఫార్మాట్లా కాకుండా పిల్లల్లో ఒక బుకిష్ నాలెడ్జ్లా కాకుండా దాన్ని ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుతుంది, ప్లేస్మెంట్స్లో ఎలా ఉపయోగపడుతుంది, జాబ్లో ఈ కోర్సుని ఎలా పర్సూ చేయాలి, ఎలా యూజ్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్ పొందాలనేదే ఇక్కడ కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ కోర్స్ యొక్క స్పెషాలిటీ. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. నేను కేఎల్ యూనివర్సిటీ అజీజ్నగర్ క్యాంపస్ ప్రిన్సిపల్. ఈరోజు కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో మనం 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఈ సక్సెస్ మీట్లో కేఎల్ యూనివర్సిటీలో ఎవరికైతే జాబ్స్ వచ్చాయో ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తున్నాం. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ 100% ప్లేస్మెంట్ ఫర్ ఆల్ ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. అండ్ మన స్టూడెంట్స్ ప్రీమియం కంపెనీస్ లైక్ అమెజాన్, జస్పే, జేపీ మోర్గాన్, న్యూటానిక్స్ ఇలాంటి మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ చేస్తున్నారు. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ దట్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ విత్ హ్యాండ్సమ్ salaries and premium packages, and I'm very much happy, and this is possible with the help of fully flexible academic system what we run on our campus. Majority of our syllabus runs on a project based learning. 70% application, 30% will be the regular classroom teaching model. On top of it, the skill development programs what we run in our campus. ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే లోపల గ్లోబల్ సర్టిఫికేషన్ చేస్తారు. అట్లాగే we continuously run campus recruitment training programs which will also help the students in getting good quality job offers. We say proudly that we are the one of the best in the country in giving high quality jobs to our students. Thank you. I did my BTech in 2024 at KL University Hyderabad. I got placed in Apple with a premium package. I would like to thank my principal sir, my college and my faculty and my friends and my parents in achieving this.
My college has been very good and has provided me good guidance in achieving this. The project-based learning that I had in my college has helped me helped me a lot in achieving this. CRT training that I got from my college and the coding that I got from my college, that was very fantastic, and the amount of learning that I got from my college is very good. So I would like to thank my college especially and my friends for achieving this one. Hi, I'm Devi Sri Chandana. I'm currently in my third year, second semester in Computer Science Department at KLH Hyderabad. I got placed at Siemens. Recently got an internship with a stipend of 40,000. It is a 1-year internship, and I'm looking forward to get more ఇండస్ట్రీ లెవెల్ ఎక్స్పీరియన్స్ దర్. కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం నాకు అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి లైక్ ఎవ్రీథింగ్ దట్ ఐ లెర్న్ వాస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏ పని ఆ రోజు అలాగా ఫస్ట్ ఇయర్ నుంచి చేసుకొని రావడం వల్ల లాస్ట్కి వచ్చేసరికి ఇంటర్వ్యూ దగ్గర మాత్రం నాకు కొంచెం తొందరగా హెల్ప్ అయింది. సో మిగిలిన వాళ్ళలాగా అన్నీ ఒకటే రోజు ఓపెన్ చేసి అట్లా చదవకుండా ముందు ఏ పని ఆ రోజు చేసుకుంటూ ద ఫ్యాకల్టీ వాజ్ ఆల్సో రియల్లీ హెల్ప్ఫుల్ అండ్ ద క్లాసెస్ వర్ రియలీ గ్రేట్. సో మాకు ఇండస్ట్రీలో ఏం అవసరమో అది ముందు నుంచే నేర్పించడం వల్ల నాకు కొంచెం ఎక్కువ హెల్ప్ అయింది. Hi, I'm Shrija Budula, third year CSE department. I got placed in Oppo for 19 lakhs per annum. I'm very happy that I got placed in Oppo. It's all because of the university. For their, I'm very thankful to my university that they are very supportive and encouraging. I'll thank my faculty and CRT training team that they supported me, they encouraged me, and very helpful that I'm in the university. They are very strict and disciplined also. It was all because of my father. My father liked the atmosphere over here, that everything is in a disciplined way. So my father is the one who made this choice. I'm very thankful that my father has made this one choice. మా పాపకి కేఎల్హెచ్లో స్టడీ చేసింది, ఒప్పోలో జాబ్ కన్ఫర్మ్ అయ్యింది. థర్డ్ ఇయర్లోనే ప్లేస్మెంట్ వచ్చింది. స్టడీ విషయంలో కానీ ప్లేస్మెంట్ విషయంలో కానీ చాలా సపోర్ట్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. వాళ్ళకు మేము చాలా రుణపడి ఉంటాము. కేఎల్ యూనివర్సిటీలో నేను చాలా యూనివర్సిటీలు సెర్చ్ చేశాను. వాటన్నిటితో చూస్తే నాకు ఇది చాలా బెటర్ అనిపించింది. దానికోసమనే నేను కేఎల్ యూనివర్సిటీకి సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నందుకు వాళ్ళ 100% వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ అయితే వచ్చింది. దానివల్లనే పాపకు జాబ్ వచ్చింది. దానివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. హలో, అందరికీ నమస్కారం. నా పేరు సాయి లక్ష్మీకాంత్. నేను బీటెక్ థర్డ్ ఇయర్లో చదువుతున్నాను. సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకున్నాను. నాకు రీసెంట్గా ఒప్పోలో 19 లక్షల ప్యాకేజ్తో ప్లేస్మెంట్ వచ్చింది. నేను దానికి చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే నేను నార్మల్గా ఫోర్త్ ఇయర్లో అలా వస్తుంది, ఏదో ఒక ప్యాకేజ్ వస్తుంది అని అనుకున్నాను. కానీ అది కూడా థర్డ్ ఇయర్లో రావడం నాకు రావడం ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. జాయిన్ అయ్యేటప్పుడు అందరూ వస్తుంది థర్డ్ ఇయర్లోనే మీకు స్టార్ట్ అవుతాయి అని అలా చెప్తూ ఉన్నారు. నేను అందరి లెక్క నమ్మలేదు. అందరూ అలానే చెప్తారు జాయిన్ అవ్వడానికి అలా అనుకున్నాను. కానీ జాయిన్ అవ్వడం థర్డ్ ఇయర్లో అది కూడా నాకు రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఇంకా ఆనందంగా కూడా ఉంది. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ మ్యాక్సిమం PhD హోల్డర్స్ ఉంటారు. క్లాసెస్ విషయానికి వచ్చేసరికి మాకు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని ఉంటుంది. అంటే నార్మల్గా అందరూ యూనివర్సిటీలో పుస్తకాల్లో ఏముందో అది చెప్పి ఆ ఎగ్జాములు పెడతారు. కానీ మాకు మెయిన్ సబ్జెక్ట్స్ అంటే వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇలా ఉంటాయి కదా. ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే ముందు మేము ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఆ సబ్జెక్ట్ ఎంత నేర్చుకున్నాం చదివేటప్పుడు ఏమీ తెలియదు. కానీ ఆ ప్రాజెక్టులు చేసేటప్పుడు ఆ ప్రాజెక్టులు చేసే వల్ల ఏం ఎర్రర్లు వస్తాయి అవన్నీ తెలుస్తుంది. దానివల్ల ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. పుస్తకాలు చదవడం కన్నా అలా ప్రాజెక్టులు చేసి ఎర్రర్లు కనుక్కోవడం, దాన్ని డీబగ్ చేయడం వల్ల ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్ వచ్చింది కదా. మాకు ఫోర్త్ ఇయర్లో అసలు కాలేజ్ ఉండదు. అంటే జస్ట్ ఎగ్జామ్స్ కోసం సాటర్డే సండేస్ వచ్చి వెళ్ళాలి. మిగతా అంతా ఆన్లైన్ క్లాసెస్. ఎందుకంటే మా జాబ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండద్దు అని ఫోర్త్ ఇయర్ వాళ్ళకి కాలేజ్ లేకుండా చేశారు. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి ఆ టెన్షన్ పడుతూ ఇంకా ఈ కాలేజ్ టెన్షన్ పడొద్దు అని. చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఫోర్త్ ఇయర్ మధ్యలో వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఒక 6 నెలల ముందుగానే రావడం చాలా సంతోషంగా ఉందండి.
కేఎల్ యూనివర్సిటీ విజయవాడ బ్రాంచ్లో మా చుట్టాల పిల్లలు చదువుకున్నారండి. అక్కడ స్టడీ బాగుందని చెప్పారు వాళ్ళు. అలాగే వాళ్ళకు కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. దాంతో మొదటి నుంచి మేము కేఎల్ యూనివర్సిటీలోనే జాయిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అలాగే జాయిన్ చేయడం, ఇక్కడ ఇస్తున్నటువంటి ట్రైనింగ్ కానివ్వండి, తర్వాత వాళ్ళు కోడింగ్కి సంబంధించి తీసుకుంటున్నటువంటి చర్యలు కానివ్వండి చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. మొత్తం మీద స్టడీ ఇక్కడ సాటిస్ఫాక్టరీ లెవెల్స్లో ఉందండి, సంతృప్తికరంగా ఉంది. అండి, నా పేరు త్రిభువన. నేను ఇప్పుడు 3rd year చదువుతున్నాను. నాకు 3-2లోనే జాబ్ వచ్చింది ఒప్పోలో, అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అట్ ద సేమ్ మూమెంట్. అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ కేఎల్ యూనివర్సిటీ ఫర్ హెల్పింగ్ మీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ ఆపర్చునిటీ లైక్ 6 months ఇంటర్న్షిప్ తర్వాత ఫుల్ టైం వస్తుంది, అండ్ ఇట్స్ 19 lakhs LPA. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ opportunity. The entire CRT program is divided into 3 phases, which is so helpful for us. ఒక్కొక్క ఫేజ్లో మేము ఎంత బాగా డెవలప్ అవుతామంటే ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యాకే మీకు అర్థమవుతుంది. అంత బాగుంది సిఆర్టీ ప్రోగ్రామ్. ఐ సజెస్ట్ మై జూనియర్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు కేఎల్ యూనివర్సిటీ టు గెట్ ప్లేస్ లైక్ మీ ఇన్ 3rd year ఇట్ సెల్ఫ్. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఇంకా వేరే కాలేజెస్లో కూడా ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఇంకా రాలేదు. కేఎల్ యూనివర్సిటీ వాళ్ళే వచ్చిందని నేను చెప్పగలను. అక్కడ ఆ సిఆర్టీ ప్రోగ్రామ్ లేదు, వేరే కాలేజెస్లో ఉండకపోయి ఉండొచ్చు. మా కాలేజ్లో ఆ సిఆర్టీ ప్రోగ్రామ్ వల్ల, ఫ్యాకల్టీ వాళ్ళ పుష్ వల్ల వీఆర్ హియర్ నా. మా అమ్మాయికి జాబ్ వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. కోర్స్ అయిపోకముందు 3 సంవత్సరమే వచ్చేసింది. అందరూ చెప్పిండ్రు మా వాళ్ళందరూ మంచి కాలేజ్ అని. మేము కూడా చేద్దాం అనుకున్నాం, దూరం అయినా కానీ జాయిన్ చేసినాము, వస్తుంది అనుకున్నాం, వచ్చింది. హలో ఎవ్రీవన్, నా పేరు నర్రా మానస్. నేను ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో 4th year చదువుతున్నాను ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. రీసెంట్గా 7 months క్రితం మా కాలేజ్కి జస్పెట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చింది విత్ ఏ గుడ్ డీసెంట్ పీపీఓ అండ్ 40K స్టైఫెండ్ ఫర్ ఇంటర్న్షిప్తో. సో నేను అది క్రాక్ చేశాను. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జస్పే ఫర్ సిన్స్ 7 months. మోస్ట్ ప్రాబబ్లీ జూలైలో ఫుల్ టైం అవుతాను. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ మూమెంట్ నేను నా ఈ 4 years ఆఫ్ జర్నీలో ఈ కంపెనీ క్రాక్ చేయడానికి కాలేజ్ చాలా హెల్ప్ చేసింది. సో నేను స్పెసిఫిక్గా కొంతమంది నేమ్స్ మెన్షన్ చేయాలనుకుంటే, నా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్లో రామ్ సుబ్రహ్మణ్యం సార్ అండ్ మహేష్ బాబు సార్ చాలా హెల్ప్ చేశారు. దే థాట్ మీ గుడ్ కోడింగ్ స్కిల్స్ అండ్ దే గేవ్ మీ ఎనఫ్ ప్రాక్టీస్ టు క్రాక్ కోడింగ్ ఇన్ సి అండ్ జావా. దీంతోపాటు 3rd yearలో మాకు బీయింగ్ జీరోతో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అందులో కూడా సందీప్ సార్, అశుతోష్ సార్ అలాంగ్ విత్ ఫ్యూ అదర్ మెంటర్స్ దే హ్యావ్ హెల్ప్డ్ us ఇన్ క్రాకింగ్ అండ్ క్లియరింగ్ ది కోడింగ్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్. అలాంగ్ విత్ దిస్ మాకు యాప్టిట్యూడ్ అండ్ హెచ్ఆర్కి ఎలా ఇవ్వాలనే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో త్రూ అవుట్ విత్ ఆల్ ఆఫ్ దీస్ ట్రైనింగ్స్ అండ్ గుడ్ ఈవెంట్స్ అండ్ గుడ్ హ్యాకథాన్స్, కేఎల్హెచ్ మాకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఉండిపోయింది. It has showcased us the different paths and made us choose the right path. So thank you very much, KLH. Today we actually celebrated 100% placement. All the students were being placed in top-notch organizations. Really proud to see the quality of the students, the skills that the students have developed, and above all, the dedication which each and every faculty, each and every professor, the principal, the chancellor, everybody have put into it. We are really proud, and it's an honor for me to be a part of this wonderful celebration of 100% placement. Yeah, I'm Hansen. Very glad to be here today for this 100% placement program at KLU. So it's one of the very premium institutes for us. Every year, regularly we visit this university for our campus drives, and we got good numbers too. So I wish all the students and the management hearty congratulations once again, and thank you for this. Thank you. I'm Pragati. I have been hiring from the KL University for last 6 years, and I'm happy to say that the quality of the students have been top notch, and we've only been increasing the number of intake through our evaluation process through KL University. I'm happy also to note that KL University has achieved 100% placement this year. Happy to be part of the success meet between the corporate students and the university. Wishing all the best to all the students and the KL University.
అందరికీ నమస్కారం అండి, అండ్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ ప్రెస్ మీట్. మేజర్గా కేఎల్ యూనివర్సిటీకి ఇవాళ 100% ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ స్టూడెంట్స్, రిజిస్టర్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ 20 years నుంచి కూడా కంటిన్యూస్ ప్రాసెస్గానే 100% ప్లేస్మెంట్ అనేది మా యూనిక్ ఐడి, అండ్ ఆ బేస్ మీద మేము వర్క్అవుట్ చేస్తున్నాం. దానికి ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఇవాళ 6,240 మందికి ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడం జరిగినాయి. ఆఫర్స్ రావడంతో పాటు నెంబర్ ఆఫ్ యూనిక్ ఆఫర్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే ప్లేస్ అయ్యారో దాన్ని యూనిక్ ఆఫర్స్ అంటారు. దాన్ని 4,700+ స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. అంటే కొంతమందికి మల్టిపుల్ ఆఫర్స్ కూడా వచ్చినాయి. చాలామందికి హైయెస్ట్ ప్యాకేజెస్లో ప్లేస్ అయ్యడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs ప్యాకేజ్లో స్టూడెంట్ ప్లేస్ అవ్వడం జరిగింది. అలాగే మీడియన్ ప్యాకేజ్ ఆఫ్ కంపెనీస్లో 8.1 మీడియన్ ప్యాకేజ్ రావడం జరిగింది. సో అంతేకాకుండా చాలామందికి 10 lakhs పైన, 20 lakhs పైన, 30 lakhs పైన బెస్ట్ కంపెనీస్లో రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 పైన కంపెనీస్ మాతో ఎవ్రీ ఇయర్ కనెక్ట్లో ఉంది. ఇయర్ ఆల్మోస్ట్ 450+ అంటే ఇంజనీరింగ్ ప్లస్ MHS కూడా కలిపి 450+ కంపెనీస్ ఇయర్ మా క్యాంపస్ని విజిట్ చేయడం జరిగింది. సో మా క్యాంపస్లో ఇవాళ ఒక ఈకో సిస్టమ్ ఎలా ఉందంటే, ఇవాళ రీసెర్చర్ కావాలనుకుంటే రీసెర్చ్ ట్రాక్లోకి వెళ్ళొచ్చు, అలాగే ఎంటర్ప్రెనర్ అవ్వాలంటే ఎంటర్ప్రెనర్ ట్రాక్లోకి వెళ్ళొచ్చు, అలాగే ప్లేస్మెంట్ కావాలంటే ప్లేస్మెంట్లోకి వెళ్ళడానికి అవకాశం క్రియేట్ చేయడం జరిగింది. ఫ్లెక్సిబిలిటీస్ చాలా అకాడమిక్ సిస్టంలో చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఆ ట్రాక్స్లో వాళ్ళు రన్ చేయడానికి అవుతుంది. ఇవాళ 128 స్టార్టప్స్ ఇవాళ రన్నింగ్లో ఉన్నాయి. ఆ స్టార్టప్స్లో కూడా మాకు ఆల్రెడీ 250 స్టార్టప్స్ ఉంటే ఒక 40 స్టార్టప్స్ ఎగ్జిట్ అవ్వడం కూడా జరిగింది. ఎగ్జిట్ అవ్వడం అంటే వాళ్ళు 3 years తర్వాత వాళ్ళు మంచి పొజిషన్కి వచ్చి బయటికి రావడం జరిగింది. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ లాంచ్ ప్యాడ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఇవాళ ఈ క్యాంపస్లో మన అజీజ్ నగర్ క్యాంపస్లో అందరూ కూడా 500 స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ రావడం జరిగింది. థర్డ్ ఇయర్లో గూగుల్లో ఆల్మోస్ట్ 58 lakhs ప్యాకేజ్లో మా స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. అలాగే డిఫరెంట్ PPO ఆఫర్స్ థర్డ్ ఇయర్ లెవెల్లో కూడా ఆల్మోస్ట్ 75 మెంబర్స్కి ఆల్రెడీ ప్లేస్మెంట్ రావడం జరిగింది. వాళ్ళ PPO మోడల్లో ఇంటర్న్షిప్ కూడా వెళ్ళడం జరిగింది. మోర్ దెన్ 9,000 స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్లోబల్ సర్టిఫికేషన్స్, స్కిల్లో గ్లోబల్ సర్టిఫికేషన్స్ మోర్ దెన్ 18,000 స్టూడెంట్స్ గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేసి ఇవాళ ఈ ప్లేస్మెంట్స్కి రెడీగా ఉన్నారు. సో మాకు సిస్టంలో అకాడమిక్స్తో పాటు మేజర్ ఇండస్ట్రీ స్కిల్లింగ్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ స్కిల్లింగ్ ప్లస్ అకాడమియా ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ ప్లస్ ప్రాక్టీస్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ సిస్టంలో ఈ సక్సెస్ మీట్ అవడానికి జరిగింది. దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి, అలాగే ప్లేస్మెంట్ స్టాఫ్కి, అలాగే అకాడమిక్ డిపార్ట్మెంట్కి, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి, మేజర్గా ద విజనరీ అయిన మా ఛాన్సలర్ కోనేరు సత్యనారాయణ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ హవీష్ గారు విజనరీ తోటి ఈ క్యాంపస్ ఈకోసిస్టమ్ బిల్డ్ చేసి ఇవాళ ఇంతమందికి కెరియర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలామంది స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ 75 మెంబర్స్కి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. జర్మనీలో అవనండి, యూకేలో అవనండి, కెనడాలో అవనండి, జపనీస్లో అవనండి, డిఫరెంట్ లాంగ్వేజ్ ట్రైన్ చేసి వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ ఈ రోజుకి ఆల్మోస్ట్ 60,000+ స్టూడెంట్స్కి బెస్ట్ కెరీర్ ఇవ్వడం, వాళ్ళు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, డిఫరెంట్ వరల్డ్లో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో వర్క్ ఫోర్స్ని టేకప్ చేసి వాళ్ళు బెస్ట్ వర్క్ ఫోర్స్గా ప్రూవ్ చేయడం జరిగింది. దీని అందరికీ మేము హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.